మాకు మధ్యవర్తులెవరూ అవసరం లేదు. యుద్ధం తప్ప మా తగాదాను మరెవరూ పరిష్కరించలేరు. యుద్ధం అరిష్టదాయకమని తెలుసుకుని మీరు దానినే కోరడం వివేకం కాదు. మరో మార్గం లేనప్పుడేం చెయ్యాలి? విజయుడు కొంచెం ఆలోచించాడు. ఇద్దరికిద్దరూ గుర్రం నాది అంటున్నారు కదా, నిజంగా తానెవరిదో గుర్రానికి కూడా తెలిసే ఉంటుంది కదా. అవును అన్నారిద్దరు. కనుక గుర్రమే తన యజమానిని తాను నిర్ణయించుకుంటుంది. దాని నిర్ణయాన్ని అంగీకరించడానికి మీలో ఎవరికభ్యంతరం? దాని నిర్ణయం ఖాయం, ఆ ప్రకారం చేయడానికి ఏమీ అభ్యంతరం ఉండదు అనిద్దరు ప్రభువులు అంగీకరించారు. పంచకళ్యాణిని తెప్పించండి, తన నిజమైన యజమానెవరో దానిచేతే చెప్పిస్తాను. ఆ మాటలకు వారిద్దరే కాక మిగిలిన అందరూ కూడా ఆశ్చర్యపోయారు. పంచకళ్యాణి తన యజమానినెలా నిర్ణయిస్తుందో తెలుసుకోవడానికి కుతూహలపడ్డారు. కొందరు పోయి పంచకళ్యాణిని తీసుకువచ్చారు. బంగారు రంగులో ఉషారుగా ఉన్న అశ్వరాజం పంచకళ్యాణిని ఒకచోట నిలబెట్టాడు విజయుడు. దానికి 100 గజాల దూరంలో ఒకవేపున తపోధన మహారాజుని, రెండోవైపు అదే దూరంలో త్యాగధన మహారాజుని నిలబడమని కోరి, వాళ్ళిద్దరూ అలా నిలబడ్డాక, నేనిప్పుడు గుర్రాన్ని కంబీతో బెదిరిస్తాను. అప్పుడది ఏ మహారాజుని చేరబోతే అతను దాని యజమాని అని నిర్ణయమవుతుంది. ఇది మీకంగీకారమో కాదో ఇప్పుడే చెప్పండి అన్నాడు. ఈ ఏర్పాటు ధర్మబద్ధంగానే ఉంది. నిర్ణయానికి మేం బద్ధులమే. పద్ధతిని అన్నారు ఇద్దరు రాజులు. సైనిక దళాలు అధిపతులు కూడా ఆచుకున్నారు. వెంటనే విజయుడు గుర్రాన్ని బెదిరించాడు. అది వెంటనే ఒక దౌడులో పోయి తపోధన మహారాజు దగ్గర నిల్చుంది. ధర్మబద్ధమైన ఏర్పాటుకి కట్టుబడిన త్యాగధన మహారాజు అశ్వాన్ని తపోధన మహారాజుకి వశంచేసి సైన్యాలతో మరలిపోబోతుంటే తపోధన మహారాజు అతను వెచ్చించిన మూల్యం చెల్లించబోయాడు. అందుకు త్యాగధన మహారాజు నిరాకరించి, అది మీ అశ్వమని తెలిసుండి దానిని కొనడం వాడే పొరపాటు. అందుచేత నేను దానికై వెచ్చించిన మూల్యం దండగపడవలసిందే. తిరిగి మీ దగ్గర్మించి తీసుకోను అన్నాడు. యుద్ధం విరమించుకుని సైనిక బళాలను మరలించుకుని వెళ్ళిపోయారు. ఆ యుద్ధంతో సర్వనాశనం కావలసిన 2 రాజ్యాలని రక్షించిన విజయకుమారుడు మహామేధావి అని తపోధన మహారాజు అతన్ని అనేక విధాలా ప్రశంసించి తన మందిరానికి దయచేయవలసిందిగా ప్రార్థించాడు. విజయుడు అంగీకరించి మహారాజుతో భవనానికి వెళ్లి అతిథి మర్యాదలు స్వీకరించి కూర్చున్నాక రాజు అతని వివరాలనడిగాడు. విజయుడు అవన్నీ చెప్పి, ఇప్పుడిక 2 ప్రశ్నలకి జవాబులు తెలుసుకున్నాను. 3వ ప్రశ్నకి సమాధానం శ్రీమనగరంలో లభిస్తుందని ఇక్కడికి వచ్చాను అన్నాడు. ఏమిటా ప్రశ్న? అడిగాడు రాజు. విజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. తపోధన మహారాజు ద్వితీయ పత్ని అయిన రూపసుందరి గతేమైంది? తపోధన మహారాజు ఇంకా బతికున్నాడా? ఆ ప్రశ్న వింటూనే రాజు మహోగ్రుడయ్యాడు. ఓరి కపట బహిరాగి, రూపసుందరి సమాచారం ఇంకా నీకు కావలసి వచ్చిందా? ఆ తుచ్చురాలు నీ రాకకోసమే ఎదురుచూస్తోంది. వేగం బయలుదేరురా, నా కత్తి నీ కంఠరక్తాన్ని చవిచూస్తుంది అని వరనుంచి కత్తి దూశాడు. విజయుడు ఆశ్చర్యంగాని అలజడిగాని పడకుండా అతన్ని శాంతపరచి, ప్రభూ, ఆ బైరాగి ఇప్పుడు మీ ఎదుట లేడు. వృధాగా ఉద్రేకపడి ఏం లాభం? ఆ బైరాగి మీకు చేసిన అపకారమేమిటో చెప్పండి అన్నాడు. వాడు నాకు చేసిన అపకారం అంతా ఇంతా కాదు. అది చాలనట్లు చావు తప్పించుకుని నానుంచి పారిపోయి కుండననగరపు రాజకుమార్తె చింతామణి దగ్గర చేరి ఈ ప్రశ్నల ద్వారా రూపసుందరి క్షేమము, నా ఉనికి తెలుసుకోగోరుతున్నాడన్నమాట. నేను చనిపోతే మళ్లీ నా రాజ్యంలో ప్రవేశించి యథేచ్ఛగా తన దుండంగాలు సాగించవచ్చునని వాడి ఊహ. బాలమహర్షి పేరుతో ఉన్న ఆ దొంగబైరాగి దుశ్చరిత్రను నీకు విపులంగా చెప్తాను, విను. తన ఉద్రేకాన్ని ఉపశమింపచేసుకుని తపోధన మహారాజు చెప్పసాగాడు. రాజకుమారా, ఇది ఒకరికి చెప్పుకోదగిన విషయం కాదు. ఇది నా కుటుంబానికి నాకు అవమానకరమైన కథ. అయినా నువ్వు ఆత్మీయులు వంటి వాడివని చెబుతున్నాను. నువ్వు సాధించవలసిన మహత్తర కార్యానికి ఈ గాథ ముఖ్యమైనది, చెప్పక తప్పదు. కాని నా గుండె తరుక్కుపోయేంత దుఃఖం. అబ్బా, తలుచుకుంటే గుండె చెరువైపోతోంది కదా. మహారాజు కంఠం శోకంతో పూడుకుపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి. 1-2 కన్నీటి బిందువులు అతని కళ్లవెంట అప్రయత్నంగా రాలాయి. ప్రభూ, నా వల్ల తమకు బాధ కలిగినట్లుంది, క్షమించండి. నా బాధకు కారకుడివి నువ్వు కాదు. నా కడుపులో ఆరని చిచ్చుపెట్టిన మహాపాపి మరొకడు. నాతోరా, ఆ మహాపాపిని కసితీరా తిట్టిపోస్తే కాని నా దుఃఖం ఉపశమించదు. ఆ మహాపాపిని నువ్వు కూడా చూడాలి. విజయుడు రాజును అనుసరించాడు. రాజు అతన్ని రాజమందిరం దాటించి
చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడకల విశాలమైన ఆవరణలోకి తీసుకెళ్లాడు. ద్వారం దగ్గర విచ్చుకత్తులతో కొందరు కావలివారున్నారు. రాజుని చూడగానే నమస్కరించి గేటు తాళాలు తీసి లోపలికి పోనిచ్చారు. సుమారు ఒక ఆమడ దూరం నడిచాక ఇనపద్వారం కల దుర్భేద్యమైన రాతి కట్టడంలోకి మహారాజు అతన్ని తీసుకెళ్లాడు. అక్కడి కాపలాదార్ల వేషం చూశాక అది చెరసాల అయి ఉంటుందనుకున్నాడు విజయుడు. కొన్ని గదులు దాటించి ఒక గదివద్ద ఆగాడు రాజు. పహరావారికేదో సౌజ్ఞ చేశాడు. వారు ద్వారానికి కట్టబడిన నల్లని తెరను పక్కకు తొలగించారు. బలమైన తాళాలు బిగించబడిన ఆ ఇనప ఊచల గదిలో సుమారు 40 ఏళ్ల వయసు కల స్త్రీ ఉంది. మలినమైన దుస్తులు, నూలలేక చిక్కుపడ్డ జుత్తుతో పరమ అసహ్యంగా ఉందామె. ఆమె ముందు మట్టిమూకుడిలో కొంచెం గంజి మాత్రమే ఉంది. రాజుని విజయుడిని చూడగానే ఆమె లేచి నిల్చుని తలవాల్చుకుంది. రాజకుమారా, చూడు, ఇదే భయంకర భూతం, ఘోర రాక్షసి, మహిళాలోకానికే మచ్చ తెచ్చి నా కడుపులో చిచ్చుపెట్టిన నారీ పిశాచి రూపసుందరి. చూశావు కదా అవతారం, ఇక పోదాం పద అని రాజు ఆమె ముఖంమీద ఉమ్మి వెనక్కి తిరిగాడు. మళ్లీ రాజమందిరానికి వచ్చారిద్దరు. అప్పుడు రాజారాజా, కారాగారంలో ఆ విధంగా బంధించబడిన స్త్రీ రూపసుందరి అన్నారు కదా, ఆమెకు మీకుగల సంబంధమేమిటి, ఆమె చేసిన నేరమేమిటి అని అడిగాడు విజయుడు. రాజకుమారా, ఇప్పుడు నేను ఆ వివరాలే చెప్పదలుచుకున్నాను. వాటినుంచి నీ మూడో ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అంటూ ఇలా చెప్పసాగాడు. సంసార జీవితంలో స్వర్గాన్నైనా నరకాన్నైనా సృష్టించగలింది స్త్రీ. ఆ కుటుంబానికి కీర్తికాని అపకీర్తికాని తేడలిగినది. అభివృద్ధికి నాశనానికి కారకులు ఇల్లాలు. ఏనాడో చేసిన పూజల ఫలితంగా నాకు అంజలీదేవి భార్యగా లభించింది. రూపంలో, గుణంలో ఆమెను చెప్పాకే మరొకరిని చెప్పాలి. ఆమెను పొందిన నేను స్వర్గసుఖాలే అనుభవించాను. అయితే మా దాంపత్య జీవితానికి ఒకే లోటు. అదేమిటంటే సంతానం కలగకపోవడం. అది చిన్న లోటేమీ కాదు. నానంతరం నా సింహాసనాన్ని అధిష్ఠించి పాలన చేయడానికి వంశాంకురం లేకపోవడం పెద్ద లోపమే. 10 ఏళ్ల సంసార జీవితం గడిచిపోయాక సంతానం కలుగుతుందనే ఆశ ఏముంటుంది? అందుకని నేననేకమంది భిషగ్వరులతోనూ జ్యోతిష్కులతోనూ సంప్రదించాను. అందరూ ఒకటే మాట, సంతానయోగం లేదు. అప్పట్నుంచి ఇద్దర్లోనూ అసంతృప్తి, ఆవేదన. జీవితంలో సుఖశాంతులు సన్నగిల్లాయి. నేను మాత్రం కొంతకాలానికి దేవుడివ్వని దానికి ఎంత విచారించి ఏం లాభమని గుండె రాయి చేసుకున్నాను. బిడ్డలు లేకపోయినా సత్కర్మల వల్ల ఉత్తమగతులు పొందవచ్చునని అంజలికి కూడా నచ్చ చెప్పేవాణ్ణి. ఆమె ఒక్కొక్కసారి అంగీకరించినట్లు కనిపించేది. ఒకనాడు, ప్రభూ, మనకిక సంతానయోగం లేదని ఖాయమైపోయింది. పుత్రులు లేనివారికి గతులు లేవని పున్నామ నరకమే అని అంటారు. మన వంశం మీతోనే నిలిచిపోవడం భరించలేను. సింహాసనానికి వారసులు లేకపోతే రాజ్యం పరులపాలవుతుంది అంటూ మొదలుపెట్టింది. నిజమే, కాని ఏం చేయగలం? నేనొక ఉపాయం ఆలోచించాను. మీరు మరో కన్యను ద్వితీయ కళత్రంగా స్వీకరించండి. నేను తెల్లబోయాను. అంజలి, ఇది నా మనస్సుకి అంగీకారం కాని పని. స్త్రీకి పాతివ్రత్యం ఎలాంటిదో పురుషుడికి ఏకపత్నీ వ్రతమూ అలాంటిదే. బహుభార్యలను కలిగిన పురుషుడు నా దృష్టిలో జారుడే. కాదు, రాజు ఎందరు భార్యలనైనా స్వీకరించవచ్చు. ఇది శాస్త్రసమ్మతమైనదే. ధర్మశాస్త్రాలు అంగీకరించినా నా మనస్సు అంగీకరించదు. నాకీ జీవితంలో నువ్వొక్కదానివే భార్యవి. నా మనసు ఇతరులపైకి మళ్లదు. ఖచ్చితంగా చెప్పాను. నా మాట వినరా? వద్దుదేవి, ఆ ఆలోచనే అతి భయంకరంగా ఉంది. ఇంకెప్పుడూ అలాంటి మాటలు నీ నోట రానివ్వకు. అప్పటికామె మౌనం దాల్చినా మంత్రులు, మిత్రులు, ఆత్మీయులు ఎందరో చేత నాకు బోధ చేయించింది. కాని ఆ మాటలు నా తలకెక్కలేదు. ఆ రాత్రి అంజలి ఎన్నడూ తయారవ్వనంత అందంగా తయారైంది. తనకున్న ఆభరణాలన్నీ పిచ్చిగా ధరించింది. పాన్పుమీద ఒత్తుగా మల్లెపూలు, సన్నజాజులు పరిచింది. తాను పునుగు, జవ్వాది, కసూరి, అత్తరు పరిమళాలతో గుమగుమలాడిపోతోంది. నేను పడకగదిలోకి అడుగుపెట్టడం కూడా గమనించకుండా వీణమీద తనకు అతిప్రియమైన శృతిని ఆలపించడంలో నిమగ్నమైంది. తొలిరేయిని గుర్తు తెస్తోందామె. నేనామె పాటను వింటూ మైమరిచాను. అలా ఎంతోసేపు గడిచిపోయింది. పరిచారకురాలు ఫలహారాల పళ్లెం తెచ్చిపెట్టిన చప్పుడు వల్ల ఆమె గానానికి భంగమైంది. నన్ను చూసి, మీరొచ్చి ఎంతసేపయింది అడిగింది. అపరరంభలా ఉన్న అంజలి నన్ను చెయ్యి పట్టుకుని పాన్పు దగ్గరకు తీసుకెళ్ళింది. మా ఇద్దరి ప్రతిబింబాలు నిలువుదద్దంలో ప్రతిఫలిస్తున్నాయి. నేనీవేళ ఎక్కువ కులాసాగా ఉన్నాను కదూ అడిగింది. అవును, ఏమిటి విశేషం? తొలిరేయిలాగే తుదిరేయి కూడా అత్యధిక ఆనందమిస్తుందా అని తెలుసుకోవాలని ఉంది. తుదిరేయా? తెల్లబోయాను. పిచ్చిదాన్ని, పిచ్చిమాటలు. అవును, మీకు మన తొలిరేయి గుర్తుందా? అదెలా మర్చగలను? ఈవేళ కూడా మనం అలాగే ఉండాలని కోరిక కలిగింది. మీరేమీ అనుకోరు కదూ?
నీ కోరిక నా కోరిక కాదా? ఎప్పుడూ నా కోరిక నెరవేరుస్తూనే ఉంటారు. సందేహమేమిటి? అబ్బా, నాకిప్పుడెంత హాయిగా ఆనందంగా ఉంది అంటూ ఆమె నా హృదయం మీద వాలిపోయింది. స్వప్నం అంత స్వర్గసుఖంలో గడిచింది ఆ రాత్రి. తెల్లవారింది. పాన్పు దిగాను. ఎప్పుడూ నాకంటే ముందుగానే గదిలోంచి వెళ్ళిపోయే అంజలి ఆశ్చర్యకరంగా ఇంకా మంచం మీదే ఉంది. రాత్రి కలిగిన ఆనందపు అలసట వల్ల ఇంకా ఆమెకు మెలకువ వచ్చి ఉండదనుకుంటూ నవ్వుకుంటూ ఆమెకి నిద్రాభంగం కలిగించకుండా గదిలోంచి వెళ్ళిపోయాను. కాలకృత్యాలు తీర్చుకుని దుస్తులు వేసుకుని రాజసభకి బయల్దేరబోతుండగా ఒక పరిచారిక పరుగుపరుగున వచ్చి, ప్రభూ, ఘోరం, దేవిగారు అంటూ గొల్లు నేడ్చేసింది. దేవిగారికేమైంది? త్వరగా రండి, వచ్చి చూడండి. నేను పరుగున పోయి సైనమందిరంలోకి వెళ్లాను. ఆ పూనపాన్పు మీద అదే చీరతో ఆభరణాలతో అంజలీదేవి నిర్జీవ శరీరం. ఆశ అంత త్వరగా అంతరించదు కదా. వైద్యులని రప్పించాను. విషప్రయోగంతో ప్రాణత్యాగం చేసుకుంది అని నిర్ధారించారు వారు. నాకింకేముంది? శూన్యం. జీవితం శూన్యం. సర్వమూ శూన్యమే. తల తిరిగిపోయింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. హృదయం చెప్పలేనంత భారమైపోయింది. దేవీ, ఈ పాపితో సంపర్కం తెగతెంపులు చేసుకోవాలనా ఇంత పనిచేశావ్? అంత అవసరం నీకేం కలిగింది? నీలాంటి గుణవతిని భార్యగా పొందానని ఎంత గర్వించాను. నిన్నెంతగా నా హృదయమంతా నింపుకున్నాను. ఎంతో దృఢమైన మన ప్రేమబంధాన్ని ఎలా తెంపుకోగలిగావు అంటూ గుండెలు పగిలేలా ఏడ్చాను. మృతకళేబరాన్ని పాన్పుమీంచి దింపుటుండగా ఆమె పైటలోంచి ఒక కాగితం మడత కిందపడింది. విప్పి చదివాను. మనోహరా, ఈ పని మీకు వింత, విషాదకరమో అవుతుందని నాకు తెలుసు. అయినప్పటికీ జనోద్ధరణ కోసం ఇలా చెయ్యక తప్పలేదు. సింహనగర ప్రభువు నిస్సంతుగా గతించకూడదనే ఈ పని చేశాను. తిరిగి వివాహం చేసుకోండి, సంతానం పొందండి. నేనెన్ని విధాలా చెప్పినా వినరు కాదు. అందుచేత నాకింతకంటే గత్యంతరం లేకపోయింది. రత్నం నూరి మింగి నేను ప్రాణత్యాగం చేసుకుంటున్నాను. మీరు నన్నెంతగానో ప్రేమించారు. మీరు మరో కన్యని వివాహమాడి ఆమెను కూడా నన్ను ప్రేమించినంతగానూ ప్రేమించి సంతానం పొందాలని నా కోరిక. నా ఈ కోరిక తీర్చి నా ఆత్మకి శాంతి కలిగించండి. ఇట్లు అంజలీదేవి. ఉత్తరం చదివి గుండెలు బాదుకున్నాను. నేనెంత నిర్భాగ్యుణ్ణి! బతికి ఉన్నప్పుడే నువ్వు చెప్పినట్లు వినుంటే ఈ ఘోరం జరిగేది కాదు. అంజలి, రాజవంశోద్ధరణ కోసం నీ జీవితం తెల్లవార్చుకున్నావా అంటూ దుఃఖించాను. ఆమె దుర్మరణానికి ప్రజలందరూ విలపించారు. కొన్నాళ్ల వరకు నేను రాజకార్యాలు నిర్వహించలేకపోయాను. దేవీ చిత్రపటాన్ని ముందుపెట్టుకుని గదిలోని గడిపేవాణ్ణి. మంత్రులు వాళ్లు నాకు పిచ్చెక్కిపోతుందేమో అని భయపడ్డారు. స్వర్గంలో ఉన్న అంజలీదేవి ఆత్మకి శాంతి కలిగించవలసిన భారం, బాధ్యత నా తలమీద ఉన్నాయి. ఏ ఆశయం కోసం ఆమె బలవంతంగా కాలగర్భంలో కలిసిపోయిందో ఆ ఆశయాన్ని నెరవేర్చవలసిన బాధ్యత నామీద ఉంది. తప్పదు. మంత్రులు, ఆత్మీయులు ఒత్తిడి చేయగా ధారానగరపు రాజకుమార్తె రూపసుందరిని నేను ద్వితీయ కళత్రంగా స్వీకరించవలసి వచ్చింది. నేనొక నిర్జీవ పదార్థంలా ఎవరో నడిపిస్తే నడవడం తప్ప ఇంకేమీ చెయ్యలేకపోతున్నాను. రూపసుందరి పేరుకు తగినది, విద్యలకీ తక్కువలేదు. ఆమె నన్ను చేరవచ్చినప్పుడల్లా అంజలీదేవే నా కళ్లల్లో మెదిలేది. నా హృదయం కలత చెందేది. భార్యని ప్రేమించి లాలించలేకపోయేవాణ్ణి. కాని స్వర్గంలోని ఆజ్ఞ గుర్తుకొచ్చి నా మనసులోని చింతను పారద్రోలి రూపసుందరిని దగ్గరగా తీసుకునేవాణ్ణి. ఎవరికోసమో అన్నట్లుగత్తే ఏ పనిలోనూ నాకు ఆశకి, ఆనందమూ ఉండేవి కావు. దినదిన గండల్లా ఏడాది గడిచింది. రూపసుందరి గర్భవతి అయింది. పుత్రసంతానం కలిగింది. తమకి యువరాజు కలిగినందుకు నగర ప్రజల ఆనందోత్సాహాలకు మేరలేకపోయింది. అంజలి ఆత్మకి శాంతి లభించిందని తృప్తిపడ్డాను. బిడ్డకి అంజలీ కుమారని నామకరణం చేయించాను. పుత్రుడు పుట్టడంతో నాలో కొంచెం మార్పు వచ్చిందనుకుంటాను. బిడ్డ పెరిగి 5 ఏళ్లవాడయ్యాడు. వాడి ఆటపాటలు చూస్తూ ముద్దుమాటలు వింటూ నేను ఆనందంలో ములిగేవాణ్ణి. రూపసుందరితో ఇంతకాలం గడిపినా ఆమె మనస్తత్వం కాని, అభిరుచులు కాని నేను తెలుసుకోలేదు. నా మానసిక ప్రవృత్తికి అనుగుణంగానే ఆమె కూడా నడుచుకునేదనుకుంటాను. వారంలో 2-3 సార్లు తప్ప మేమిద్దరం కలుసుకొని మాట్లాడుకోవడముండేదు కాదు. ఇలా కొంతకాలం జరిగాక నేనొకనాడు రూపసుందరి మందిరానికి వెళ్లి అంజరీకుమార్తో కొంచెంసేపు ఆడుకొని వచ్చేయబోతుంటే రూపసుందరి గదిలో నాకొక శంఖం కనిపించింది. ఇదెక్కడిది? అడిగాను. ఏమో, పిల్లవాడు ఆడుకుందుకు ఎక్కడ్నుంచైనా తెచ్చాడేమో, నాకు తెలీదు అని చెప్పడంలో ఆమె గొంతులో తడబాటు. అది నిజంగా పిల్లవాడు తెచ్చినదైతే ఆమెకెందుకు కంగారు? నాకనుమానం కలిగింది. ఇది ఎవరిది బాబూ? నువ్వు తెచ్చావా అని శంఖం చూపించి అంజలీకుమార్ని అడిగాను. గడ్డం తాతయ్యది, నాది కాదు
అన్నాడు వాడు వచ్చిరాని మాటలతో. గడ్డం తాతెవరు అని నేను వాణ్ణి బుజ్జగిస్తూ అడిగాను. కాని వాడు ఆటల సందడిలో నాకేమీ చెప్పకుండా పారిపోయాడు. వాడలా అంటాడేమిటి? గడ్డం తాత ఎవరు? రూపసుందరినే అడిగాను. ఆమె ముఖం చిట్లించుకుని, గడ్డం తాతయ్యలు మీసాల తండ్రులు నాకెవ్వరూ తెలీదు, వాణ్ణడగండి అంది. దీనిలో ఆమెకు కోపం తెప్పించేదేముందో నాకు తెలీదు. ఆ గడ్డం తాతయ్య విషయంలో ఏదో రహస్యం దాగి ఉందేమో అనిపించింది. అప్పటికేమీ అనకుండా నా పనుల మీద నేను వెళ్ళిపోయాను. అయినా నేనా విషయం గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. పసిపిల్లల నోట అబద్ధాలు రావు. ఆ గడ్డం తాత ఎవరు? రూపసుందరికి అతని గురించి నా దగ్గర దాచవలసిన రహస్యమెందుకుంది? అదేమికి? అదే ఆలోచనతో సాయంత్రం మళ్లీ ఆమె మందిరానికి వెళ్లాను. ఎప్పుడూ గెంతుతూ నాకెదురు వచ్చే అంజలీకుమార్ నాకావేళ అస్సలు కనబడనేలేదు. అంజలీకుమార్ ఎక్కడా? రూపసుందరిని అడిగాను. ఆటలకి ఎక్కడికెళ్లాడో నాకు తెలీదు. నాకు నిత్యమూ రాణివాసానికి వెళ్లాలలవాటులేదు. అందుచేత ఆ వేళ నేను మళ్లీ రావడం ఆమెకు ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. ఈవేళ రాచకార్యాలు అంత ఎక్కువగా లేవనుకుంటాను. లేకపోలేదు. మనస్సు సరిగా లేక అంజలీకుమార్తో కొంతసేపు గడుపుదామనుకున్నాను. ఆ వాడితో ఆడుకుంటే మీకు కులాసాగా ఉంటుందా? ఉంటుంది. అవును, వాడితో కాని నాతో ఆడుకుంటే మీ మనసుకి కులాసాగా ఉండదు, నాకు తెలుసులేండి. నేనామె మాటకు బదులు చెప్పకుండా పరిచారకులను పంపి పిల్లవాడెక్కడున్నాడో పిలిపిస్తావా అన్నాను. ఆ పని మీరే చెయ్యొచ్చుగా అంది. నాకు కోపం వచ్చింది. ఒక దాసిని పిలిచి పిల్లవాణ్ణి తక్షణం తీసుకురమ్మన్నాను. ఆమె వెళ్ళింది. నేను అబ్బాయి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. చీకటి పడుతున్నా దాసి రాలేదు. అంజలీకుమారు రాలేదు. నేను మరో పరిచారికను పంపాను. రాత్రి 9 పిల్లవాడు జాడలేకపోవడంతో మనస్సు చెదిరిపోయి రూపసుందరి దగ్గరికి వెళ్లాను. బిడ్డ రాలేదు. పరిచారిక కూడా రాలేదే. ఏమో మరి. పిల్లవాడెక్కడికి వెళ్ళుంటాడు? ఏమో, దుడుకు పిల్లాడు. 5 ఏళ్లు నిండినయో లేదో కాని అన్నీ అల్లరి పనులే. వాడికి ఎవరు చెప్పగలరు? చిన్నతనంలో అందరూ అంతే. మేము మాట్లాడుకుంటుంటే వెళ్లిన పరిచారికలిద్దరూ వచ్చారు. చిన్నబాబుగారెక్కడా కనిపించలేదండి, తోటంతా గాలించాం. వాళ్లలా చెప్పేసరికి నాకు కంగారెత్తింది. ఎప్పుడో ఎక్కడికి వెళ్లేవాడు కాదు, అదేమిటో ఇవాళే అని పరిచారిక ఏదో చెప్పబోతుంటే రూపసుందరి ఆమెను వారించి, వెళ్లకపోవడమేమిటి నీ ముఖం? ఒక్కొక్కసారి వాడింతే, ఎవరికీ చెప్పకుండా చేయకుండా పోతాడు అంది. పరిచారిక మరి నోరెత్తలేదు. ఇంతకీ ఇప్పుడు బిడ్డ ఏమైపోయినట్లు? గద్దించాను. ఎవ్వరూ జవాబు చెప్పలేదు. వారి జవాబు కోసం నిరీక్షించి ప్రయోజనం లేదనిపించింది. వెంటనే ఒక పరిచారికను పంపి మంత్రిని రప్పించాను. మీరు స్వయంగా వెళ్లి పిల్లవాణ్ణి వెదికి తీసుకొస్తే బాగుంటుందేమో అని రూపసుందరి అంటుంటే నేనది సమంజసంగానే ఉందని బయల్దేరబోతుండగా 2 భటులతో వచ్చాడు మంత్రి. జరిగిందంతా నేనతనికి విశదీకరించాను. విని, అయ్యా, ప్రభూ, మేమందా ఎందుకున్నాం? ఇంత చిన్న పనికి తమరు బయల్దేరాలా? స్థిమతపడండి. సమర్థులైన వారిని పంపి నగరమంతా గాలింత చేస్తాను. నేను కూడా వెళ్లి యువరాజుగారిని వెదికి తీసుకొస్తాను అన్నాడు. వెంటనే బయల్దేరాడు. నా హృదయం ఎందుకో కీడు శంకిస్తోంది. ఆలోచనలను అరికట్టుకోవాలని విఫల ప్రయత్నం చేసాగాను. భోజనానికి లేవవలసిందిగా రూపసుందరి 2-3 సార్లు హెచ్చరించింది. చిరంజీవి కళ్లబడే వరకు నా నోటికేమీ పోదని నిరాకరించాను. నగారా 12 కొట్టింది. మంత్రి కాని మరెవరూ కాని నాకు బిడ్డ సమాచారం చెప్పడానికి రాలేదు. తల్లి ప్రాణం రూపసుందరి ఇంకా అంత ఆతృతపడుతోంది కదా, లోతుగుండె కనుక బయటపడవేం లేదనుకున్నాను. 1 గంట కాబోతోంది. ఎవరో మెల్లగా నడిచి వస్తున్నట్లు అలికిడి కావడంతో చిరంజీవిని తీసుకుని ఎవరైనా వస్తున్నారేమో అని పరీక్షగా చూశాను. అతనెవరో గడ్డంతో బైరాగిలా కనిపించాడు. కాని సగం దూరంలో మాయమైపోయాడు. 4 అడుగులు ముందు వేసి చూస్తే ఎవరూ కనిపించలేదు. ద్వారందాకా వెళ్లి కావలివార్ని అడిగాను. ద్వారం ద్వారా ఎవ్వరూ లోపలికి రాలేదన్నారు. నేను యథాస్థానానికి వచ్చేశాను. నేను భ్రమపడ్డానా? కాదు, నిజమే. బైరాగిలాంటి వ్యక్తి ఎవరో కనిపించారు. కావలివారు ఎవరూ రాలేదన్నారు. చిరంజీవి కనిపించక నేను అలమడిస్తుంటే మధ్యలో ఈ గొడవేమిటా అని చికాకు వేసింది. కొంచెంసేపటికి మంత్రి రాజభటులచే బంధించబడిన ఒక బైరాగిని తీసుకువచ్చి నా సమక్షంలో నిలబడ్డాడు. ఆ బైరాగి నాకిందాక కనిపించిన వాడే. ప్రభూ, 100 మంది భటులతో నగరమంతా గాలించినా రాజకుమారుల జాడ ఏమీ తెలియలేదు. వెదకడంలో లోపమేమీ లేదు. ఇంకా వెదకడం అనవసరం. ఇదిగో ఈ బైరాగి రాణివాసపు గోడ దూకుతుంటే రాజభటులు బంధించారు. ఈడెవడో కపట బైరాగిలా ఉన్నాడు. చిరంజీవి కనపడకపోవడానికి వీడికి ఏదో సంబంధముండి తీరుతుంది. కనుక వీణ్ణి వదలకూడదు అన్నాడు మంత్రి. నాకు అలాగే అనిపించింది. ఇంతకు మునుపు లోపలికి రాబోయి నన్ను చూసి పారిపోయి గోడదూకి పరారవుదామనుకుని ఉంటాడు. అది చూసి రాజభటులు బంధించి ఉంటారు. ఉదయమే శంఖం కనిపించింది. చిరంజీవి అది గడ్డం తాతయ్యది అన్నాడు. చూడబోతే ఇవన్నీ ఒకదాని తన ఒకటి సంబంధం కలవిగా తోస్తున్నాయి. ఎవరు నువ్వు
మా చిరంజీవి సమాచారం నీకేమైనా తెలుసా అడిగాను. ఆ బైరాగి కళ్ళు మూసుకుని, జైశంకర్, సర్వసంగ పరిత్యాగం చేసిన బైరాగులం, మాకేమీ తెలీదు. అయితే రాణివాసపు గోడ దూకవలసిన అవసరం నీకేం కలిగింది? తీవ్రమైన స్వరంతో అడిగాడు మంత్రి. మేము దూకలేదు. దూకినవాడు, దూకించినవాడు ఆ జైశంకర్ పరమాత్మ. అతనలా అంటున్నప్పుడు నేనతని చేతిలో శంఖం చూశాను. నేను ఉదయం చూసినది అదే. మంత్రి, ఈ శంఖాన్నే నేను ఉదయం రూపసుందరి గదిలో చూశాను. చిరంజీవిని అడిగితే గడ్డం తాతయ్యది అన్నాడు. ఆ గెడ్డం తాతయ్య ఈడే అయ్యుంటాడు అన్నాను. ఇదంతా ఏదో రహస్యంతో కూడిన విషయం. ప్రభువులు క్షమించాలి, నేనిప్పుడు రూపసుందరి మహారాణిగార్ని బంధించవలసి ఉంది అని మంత్రి అనేసరికి, మంత్రి, ఈ రాజ్యంలో నీ ఆజ్ఞలకెప్పుడైనా అడ్డుందా అన్నాను. తక్షణమే మంత్రి భటులకి దాసీలకి సౌజ్ఞ చేశాడు. వారు వెళ్లి రూపసుందరిని బంధించి తీసుకువచ్చారు. ప్రభూ, మీకు ఇల్లాలినై వచ్చినందుకు మీ సమక్షంలోనే నాకింత అవమానమా అని రూపసుందరి నన్నడిగింది. కాని నేనేమీ అనకుండా మంత్రివైపు చూశాను. దేవి, మీరడగవలసినవి నన్నడగండి. ప్రభువులిప్పుడు కర్తవ్యం తెలియని పరిస్థితిలో ఉన్నారు అని మంత్రి అన్నాడు. నేనేం నేరం చేశానని? క్షణకాలం ఓపిక పట్టండి. మీరు తప్పు చేయలేదని తేలితే మా పొరపాటుకి క్షమాపణ కోరుతాము.